ఆ తర్వాత అందరికీ కూడా తీర్థం ప్రసాదం కూడా ఇస్తారు. అవి తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే మరలా రేపు ఉదయం 8 గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది రోజు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8:30 ఈ సమయం వరకు కూడా ఉంటుంది రోజు. ప్రతిరోజు ఇదే సమయాలు ఉంటాయి. ముందు మనకి ఆరోగ్యం భాస్కరాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రధానంగా ఏది అనుభవించాలన్నా కావలసినటువంటిది ఆరోగ్యం. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాన్ని ఇచ్చేది. ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది అన్నమాట. ఆ ఐశ్వర్యం కావాలన్నా కూడా ఏం చేయాలి? ఈశ్వరుని ఆరాధన చేయాలి. అందుచేతన రోజు రుద్రాభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం అయిన తర్వాత అభిషేకం తీర్థం, సూర్య నమస్కారాలు అయ్యాక సూర్యనారాయణ స్వామి వారి తీర్థం, ఈ రెండు కూడా మధ్యాహ్నం 12 అయ్యేటప్పుడు రోజు కూడా ప్రతిరోజు ఆ తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోకపోతే ఏమిటంటే వచ్చేటప్పుడు నష్టం అనుకుంటారు. తీర్థం ఇచ్చేటప్పుడు ఏమన్నా చెప్తారు? అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం అని చెప్పి, అంటే మనం తీసుకునేటువంటి ఏ దేవతలైతే ఉందో ఆ యొక్క దేవత పేరు అక్కడ స్మరణ చేస్తాం. మనం అకాలంలో వచ్చేటువంటి మృత్యు ఉంటుంది కదా, అంటే సకాలంలో